శ్రీ గోపీనాథం వెంకట కవిగాడ్ పూర్వ కవి పరంపర 5వ భాగం 23/3/24. దీన్ని వారి మనవడు అయినటువంటి శ్రీ గోపీనాథ శ్రీనివాసరావు గారు రాశారు. ఒక్కొక్క కవికి గోపీనాథ కవికి పోలికలన్నీ చాలా చక్కగా వివరిస్తున్నారు. ఇప్పుడు తిక్కన వెంకట కవుల భగవద్గీత పోలిక. భగవద్గీత ప్రస్థానత్రయాల్లో ఒకటి. ఇది ఉపనిషత్ తుల్యమని, దీన్ని కలుపుకొనే బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు ప్రస్థానత్రయంగా ప్రసిద్ధి పొందాయని లోక ప్రసిద్ధి. దీని మూలం భారతంలో భీష్మపర్. దీని తిక్కన తెలుగు చేసేటప్పుడు భారత కథా భాగానికి రసం చెడకుండా ఔచిత్యంతో అనువైన విషాద సాంఖ్య విశ్వరూప సందర్శన మోక్ష సన్యాస యోగాలలోని ముఖ్య శ్లోకాలను అర్జునుని స్వధర్మంలో నిలపటానికి అవసరమైన విషయాలు మాత్రం చెప్పారు. శాంతి పర్వాదులలో కూడా కొన్ని భగవద్గీత శ్లోకాలను సమయానుకూలంగా అనువదించారు. దీన్ని బట్టి తిక్కలకు భగవద్గీతపై ఉన్న ప్రీతి గౌరవం మనకి అర్థమవు. దీన్ని ప్రత్యేక కావ్యంగా తిక్కన తరచుకొని ఉన్నాడని కూడా తెలుపటానిక అన్నట్లుగా అనంత శక్తి సంపన్నమైన కాలం వెంకట కవి చేత శ్రీ భగవద్గీతా శాస్త్రమని మోక్ష గ్రంథాన్ని ఇలా ప్రారంభింపచేసింది. నేను చెప్పుకున్నాను. శ్రీ కైవల్య రమాధినాథుడు రసశృంగార రేఖా మనోజ్ఞాకారు భవాబ్ధి తారణ చరణాంత ప్రభావుడు లోకైకత్రాణ పరాయణుడు గణ సత్యానంద చిద్రూపుడు. కృష్ణుడు కుమారయాచను పతించరువంద బ్రోచన్ కృపన్. అది భగవద్గీతలో ఒకటి. శ్రీ వసుదేవ కుమార రమావల్లభ భక్తలోక మందార హరి పావన చరిత్ర విధిముఖ సేవిత చరణారవింద శ్రీ గోవింద. 2వ పద్యం. దేవా అవధరింపు శ్రీ వేదవ్యాసవర ప్రసాదలబ్ధ విజ్ఞాన విదిత మాసుదేవ ధనుంజయ చరిత్రుండ సూతపుత్రుండు విచిత్ర వీర్యపుత్రుల కిష్లనియే. 3వ. అని ప్రారంభంలో శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించద అనే భాగవతాన్ని ప్రారంభించిన పోతల జ్ఞాపకం. అంతేగాక దేవా అవధరింపు అనే వచనం కూడా శ్రీ గోవింద అనే పదం శ్రీకృష్ణుడికి అన్వయమై రామాంకితమై శ్రీకృష్ణ పరంగా ఉన్న భాగవతంలోని షష్యంతాల్లో చివరి పద్యంలోని కడపటి పదం శేషసాయికిన్ అని దాన్ని తలపింప చేస్తోంది. గోవింద శేషసాయి పదాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా గుర్తు చేస్తాయి. న్యాయికి భూసురేంద్ర మృతనందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సంవద విధాయికి సాధు జనానురాగ సంధాయి పీతవస్త్ర పరిధాయికి జన్మ భవాండ భాండ నిర్మాయి గోపికా నివహ మందిర యాయికి శశసాయికి. శ్రీమతస్థులు చూడం తగినట్లుగా మూలకర్తృభావం అనుసరించి ఉండినట్లుగా శ్రీ శ్రీ వెంకటగిరి పెద్ద ప్రస్థాన ప్రభువులలో సంస్థాన ప్రభువులలో 27వ పురుషాంతరం వారైన శ్రీ శ్రీ కుమార యాచవనాయనింగారు గోపీనాథం వెంకట కవిచే క్రీస్తు శకం 1860లో దీన్ని తెరిగింప చేయించేది అని శ్రీ భగవద్గీతా శాస్త్రపు ఉపోద్ఘాతం సర్వమత సారాల యొక్క సమ్మతమే. అంటే అందరూ ఒప్పుకోరు. తిక్కన గారి కేశవ భేదం లేని హరహరాంకితమైన శ్రీ భగవద్గీతా భాగం కలిగిన భీష్మ పర్వాన్ని గుర్తిస్తారు. తిక్కన గారి శివకేశవ భేదము లేని హరిహరాంకితమైన భగవద్గీతా భాగం శ్రీ గోవింద అనే శ్రీకృష్ణ సంబోధనం వెంటనే
దేవా అపధరింపుము అనే వచనం తిక్కన విరాట పర్వంలో షష్ఠియంతాలలో వెంటనే వ్రాసిన దేవా చిత్తం దివ్య చిత్తంబున అవధరింపుము అని మనకి జ్ఞాపకం. శ్రీ వెల్కోటి కుమారయాచ ధరణీ సీతాంశు దధ్యాత్మ విద్యా విచ్ఛేష్టుడు గోపీనాథకులంజుడవు వెంకటాక్షాది దైవానుగ్రహలబ్ధి సేతువ గీతాశాస్త్రము ఉర్వీజల సేవింపంతకు గద్యపద్యములుగా చేయించే ఉజ్జన్మతి భగవద్గీతలో 4:60 అనే వెంకట కవి భగవద్గీతా శాస్త్రపు చివరి పద్యం రాజరాజ నరేంద్ర ప్రేరణ చేత భారత రచన రచించడానికి మనకి గుర్తొస్తుంది. అలాగే ప్రారంభంలో అందరి వసుదేవ కుమార శ్రీ గోవింద అనే కందపద్యం హరిహరనాథాంకితంగా తిక్కన రచించిన ఆశ్వాస ఆరంభ పద్యాలను స్మరింపజేస్తూ భగవద్గీత భాగం కలిగిన భారత భీష్మ పర్వాన్ని గుర్తించారు. శ్రీకృష్ణ దేవుడికి సమర్పితంబుగా నా యనత్వంబూనే శ్రీమద్ రామాయణంబుల కథా ప్రారంభం పెట్టిదనిన అది శ్రీమద్ రామాయణాన్ని శ్రీ రామభద్రులకు సమర్పితంబుగా నా యొనర్పంబూడిన శ్రీకృష్ణ జన్మఖండంబు కథాక్రమం పెట్టుదనిన శ్రీకృష్ణ జన్మఖండాన్ని ప్రారంభింపచేసిన కాలశక్తి భగవద్గీతా శాస్త్రాన్ని దేవా అవధరింపుమని కృష్ణ సంబోధకమైన గంధపద్యంతో అదమ్మా ఆ పై బట్ట మూట కట్టున్నది అవి తీసుకెళ్ళి అవి అవుతారు ఎర్రదా అదే ఎవరికైనా ఇచ్చేసి ఆరంభ పద్యాన్ని పోలునట్లుగా రచింపచేయడం తిక్కన వెంకట కవుల ఒకే అక్షరత్వాన్ని అంటే అమృతత్వాన్ని తెలియజేస్తుంది. వెంకట కవి భగవద్గీతా శాస్త్ర పద్యాల్లో 1-2 భీష్మ పర్వంలో తిక్కన పద్యాలతో పోల్చి చూద్దాం. తిక్కన పద్యం అక్కడ పూజార్హమగు ద్రోణ భీష్ముల నమ్ముల నొప్పింప నవ్వుని చెప్పుమ మాంజుల జంపుట మగపాటి కాదు విక్షాసనంబులకి అత్యంత సుఖం కలగి ఎవరి జంపగా పెద్ద బ్రతుకయ్యు సహింప బ్రతుకు కాకుండా నాకు విను అట్టి ధృతరాష్ట్ర తనయులు గారి ఈ యుడ్డిన మొనలలోననున్నవారు ఇంద్రియముల నెల్ల నివులంగ చేయి అడరు శోకవహిని ఆరదేనేర ఇంద్ర పదవి పేరే వేరే సేరే నేనియుగావున బండనంబు చేయకుండా కుండు వాడ అని భీష్మ పర్వంలో 1-193. దీనికి సరిపడే వెంకట కవి రచన అకట పూల పూజింపక అర్హులైన ద్రోణ భీష్ముల సంగర క్షోణి దాస్ కరకుటమ్ముల నెబ్బంగిగాడని ఇంతకంటను దుష్కార్యమెద్ది నాకు వెలయగ అర్ధకామములకు వృద్ధుల నార్యుల దున్మిదెత్తుడన్ గలచిన భోగములు కొడుచు కంటే కరంబు మహానుభావులన్ కుల గురువులన్ వైఖరి భైక్ష నిల అవిరోహితం బతుకు తెంతయు శ్రేయము కాదే మాధవ. నిష్కటక వచనం నిష్కటంగంబైన సమృద్ధంబైన రాజ్యంబు సంగ్రామ విజయలబ్ధంబైన సురాధిపత్యంబు దొరకన నెయ్యది ఇంద్రియ శోషణకరంబైన మద్దుఃఖంబు అపనయింపంజాలు నట్టి కార్యంబు నేను విలోకింపను కదా. ఇది 8-9-10. పూజార్హ పదాలకు పూల పూజింపగా అని మెత్తని పువ్వులచే సువాసన కలిగిన అని బాణాలను కరకుటమ్ముల అని వ్రాసి ఇంతకంటే దుష్కార్యమెద్ది అని అనేవి తిక్కనాచారచన పద్ధతినే గుర్తు చేస్తాయి. తిక్కన పద్యం వగవగనేమియుందగని వానికి నై హృదయంబు కుందగా అడచెడు బుద్ధి మాటలను నా విధి నాడెడు నీవు పండితు వగతురియున్న వారికి అవశ్య విధేయత దన్న వారికి తెగువగ చల్ల చిత్తము ప్రదీప్త వివేక మయత్వము పొందినన్. భారతంలో 6:1-190. అంటే 6వ పర్వంలో
మొదటి ఆశ్వాసంలో 190. దీనికి వెంకట కవి పార్థ నగవదగని వారిని ఉద్దేశించి నగచెడి బుద్ధివాదములను బలికెదిట్లు సన్నవారలను నీయున్న వారి గుర్చి విబుధులు వగవరు ఎందు అన్నాడే. తిక్కన పద్యం భీష్మ పర్వంలో 1:2:30. అధిప యోగీశ్వరేశ్వరుండైన కృష్ణుడను ధనుర్ధరవర్యుడు అర్జునుడు ఎతట నిలిచెరి అచ్చట విజయంబు నీతి సిరియు భూతి నిత్యంబులవు దిది నా తలంపు. వెంకట కవి గారు దీనికి ఏం చెప్తున్నారు? పృథివి యోగీశ్వరుండైన కృష్ణమూర్తి పృథు ధనుర్ధరుడైన కిరీటి ఎచ్చట నుండు రచట తరలకయుండు విజయ భూతి నీతి సంపదలు ఇది నా తలం. వెంకటకి విరాజన కొన్ని పద్యాలు వ్యాస శ్లోకాలను కూడా తలపిస్తాయి చూడండి. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజ సంసౌజన మాధ్యమం బ్రహ్మచర్య మహింసాజ శరీరం అపముచ్యతే. భగవద్గీత వెంకట కవి గురుదేవ ప్రాజ్ఞ ద్విజ పరిపూజ బ్రహ్మచర్య పరిశౌచంబు గరిమ అహింసాధ్యవముడు ధర కాయక తపక తపం మనంగ తద్దయునొప్పును. భగవద్గీతలో 3:90. పై పద్యాలను పరిశీలించే ప్రతి శ్లోకమును మూల విధేయంగా విపులార్థకంగా వెంకట కవి రచించినట్టు అర్థమవుతుంది. భీష్మ పర్వంలో తిక్కన విషాద యోగాన్ని సముచితంగా కథాభాగంలో వర్ణించాడు కనుక వెంకట కవి శాస్త్ర విషయాన్ని సాంఖ్యయోగం నుండి మాత్రమే తెలుగు చేసినట్టు తెలుసుకోవాలి. తిక్కన వెంకట కవి ఒకే మండలానికి చెందినవాడు. వేదగిరి నృసింహదేవరం ఇద్దరు వారి కాలంలో దర్శించిన వాళ్ళే ఉండవచ్చు. శ్రీమద్ రామాయణానికి భగవద్గీతకు సంబంధం ఎక్కువ. తిక్కన నిర్వచన ఉత్తర రామాయణానికి వెంకటకవి పూర్వ రామాయణంతో మారి రామాయణ సంబంధం కలిపి. ఇది నన్నయ్య భాగం రాజరాజ నరేంద్ర అంకితం. తిక్కన భాగం హరిహరనాథాంకితం కలిగిన భారతాన్ని తలపింపచేస్తోంది. ప్రాచీన కవితలో తిక్కన తరువాత తిక్కన రచించినని గద్య పద్యాలు పదప్రయోగాలు చేసిన వాడు వెంకట కవి ఒక్కడే అంటున్నారు. హరిహరాజ గజాననార్క పద్యంలో చేసిన నన్నయ్య తన పరమాయణ రచన ఆసక్తిని ధ్వనింపచేశాడని గమనించాం కదా. అందులో అర్క అనే పదాన్ని గృహానికి ద్వారంలాగా ఉండి సూర్యచంద్రుల గమనానికి దానివల్ల హరిహరాలను ధరింపచేస్తోందని కూడా నేను చెప్పుకున్నాను. అంతేకాక ఆ శ్లోకంలో వర్ణితమైన దేవతా స్వరూపుడు హర కుటుంబం సభ్యులే అని కూడా గమనించాం. ఓం నమో నారాయణ అనే అష్టాక్షర మంత్రంలో బీజాక్షర ప్రాణం రా అనే అక్షరం, ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రంలోని ప్రాణం మా, ఈ రెండు కలిస్తే రామాక్షరాలు ఆయా మంత్రంలో తీసివేయగా మిగిలింది ఓం నమో నారాయణ ఓం నమ శివాయ అనే అపార్థాలవుతాయి. కనుక ఏర్పడిన మంత్రం రామ మంత్రం అర్థానికి విలువ కలిగిందవటం చేత వాల్మీకి మరా అని పంచాక్షర మంత్ర అక్షరాన్ని ముందు పెట్టి అష్టాక్షరి మంత్ర అక్షరాన్ని వెనకకు పెట్టి ధరించి పవిత్రుడై రామనామానికి తారక మంత్రం అని ప్రసిద్ధి చేశారు. తిక్కన హరిహర తత్వం చేత ఈ రామచరిత్ర రాయతరంపు ఇంకా కొనసాగేట్లుగా ధ్వనింపు కూడా చేశారు. అందుచేత శ్రీయనగైరి నాబరగు పద్యాలలో చెల్వకు అని లలితాదేవిని స్మరించి ఇన్నట్లయ్యను. రామ లలిత రెండు దుర్గాదేవి శక్తివంతమైన లలిత పదాలు. పోతన వీరభద్ర విజయంలో శ్రీ లలితంకు భూతియులు ప్రథమ పద్యంగా ఉండడం, వెంకటకవి కళలో కనబడిన శ్రీకృష్ణుడి లలితహాసం వాడు అని ప్రయోగించడం కూడా గమనాలు. 1887, 1894 ప్రతులలో ఈ పదాన్ని తీసేసి వావిళ్ళవారు రమ్యహాసం వాడారని మార్చడం శోచనీయం అంటున్నారు శ్రీనివాసరావు.
తిక్కన పుట్టినప్పటి నుండి హరిహరనాథాంకితంగా భారత రచన కొనసాగించే కోరిక కలిగి ఉన్నాడని శ్రీ మధుభయ కవి మిత్ర అనుపదం సిక్కి కిమస్తి మూలం అనే శ్లోకం చేత తిక్కన ధ్వనింపై అనఘచరిత యోగ భ్రష్టుడైన వాడు పుణ్యకారుడ లోకములు పొందియందు ఎక్కువ వర్షములు సుఖించి పెదప విమలులైన శ్రీమంతుల గృహంబులయందు పుట్టు ఇట్లు జన్మించి పూర్వదైహిక విశేష బుద్ధి సంయోగము పొంది పురుషపరుడు చెలగి తన పూర్వయోగ సంసిద్ధి కొరకు యత్నమొనరించు అధికా ప్రయత్నము అల. శ్రీమద్భగవద్గీతను అనే భగవద్గీత వాక్యాలను అనుసరించి నన్నయ్యని తిరిగి తిక్కనగా పుట్టినట్లుగా తిక్కనకు ఆత్మవిశ్వాసం కలిగి అందుకనే సూర్యవంశజుడైన మనుమసిద్ధి తనను మామ చేయమని తిక్కన కోరగానే రామాయణ రచనలో నన్నయ్యకు గల కోరికకు గుర్తు రాజరాజు తన వంశపూర్వరాజులైన పాండవుడి చరిత్ర విన్నాటానికి దేహం పొలకిస్తుందన్న మాట చిహ్నంగా తిక్కన రచించేడేమో అని ధ్వనించేట్లుగా కారణమేమీ చెప్పక ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా రాసి మనుమసిద్ధికి నన్నయ్య భారత రచన శార్దూల వృత్తమైన శ్లోకాలతో శ్రీకారం చుట్టగా తిక్కన కూడా శార్దూల వృత్తమైన శ్లోకంతోనే నిర్వచనోత్తర రామాయణానికి శ్రీకారం. అయితే నన్నయ్య ప్రార్థనాపూర్వకంగా వ్రాయగా తిక్కన ఆశయపూర్వకంగా రాసి ఇది పై చెప్పిన జన్మాంతర వాసనకు సంకేతమా అంటే తిక్కన గద్యాంతంలో శ్రీ మధుభయ కవిమిత్ర అని రాసుకున్నారు. తమను గురించి తమ గల ఆత్మనిశ్చయాన్ని గద్యాంతంలో రాశారు. తిక్కన గద్య ప్రారంభంలో శ్రీమత్ అని మాత్రం రాసుకున్నారు. తమకు శ్రీమత్ అన్వయం అగునట్లుగా సాధారణంగా ఎవరు రచించరు. అది సంప్రదాయం కూడా కాదు. కనుక దీనికి ఒక ప్రత్యేక కారణం సూచించటానికి తిక్కన రాసి ఉండాలి. గుడి పూజారి లోకులు చేసే ఉత్సవాన్ని ఉభయమని శబ్దార్థరత్నాకరంలో ఉంది. ఇది లోకహితం కోరి చేసేది కనుక శ్రేష్టమైన భావం. ఉభయానికి ఉన్న అనేక అర్థాలలో శ్రేష్టత్వం విభూతిత్వం కలిగి పై భావాన్ని శ్రీమదుభయ అనే పదం సూచిస్తోంది అంటున్నారు. నన్నయ్య గద్యాంతంలో సకల సుజన కవిను వినుత అని వ్రాసుకున్నారు. అంతేకాక భారత పీఠికలు నారాయణ భట్టు ధనకిష్టుడు సహాధ్యాయుడు తోడయి నిర్వహింపగన్ అని వ్రాశారు. తన భారతం సత్సరసీ సభాంతరములయందు కొనియాడబడినట్లు కూడా చెప్పుకుంది. అట్లాగే కనుక నన్నయ్య కవిమిత్రుడు. అలాంటి కవిమిత్రుడైన నన్నయ్యను ఉభయంగా తీసుకోవటం వల్ల తిక్కన ఉభయ కవిమిత్రుడయ్యాడు బాబు. దానికి విభూతి మంతుడు కనుక శ్రీమదుభయ కవిమిత్రుడని తిక్కన భావంగా మనం అనుకోవచ్చు. తిక్కన కిమస్తిమాలాం శ్లోక వివరణ చేస్తున్నారు. అరణ్య పర్వ చతుర్థాశ్వాసమధ్యంలో నన్నయ్య కవిత నిలిచిపోయి నన్నయ్య 3 పర్వాలు రచించినట్టు తిక్కన చెప్పారు. నన్నయ్య 3 పర్వాలు రచించి ఉంటే నన్నయ్య తర్వాత 150 సంవత్సరాలు భద్రంగా ఉన్న నన్నయ్య రచన తిక్కన చూస్తే తిక్కన రచనచే పరిపూర్తి పొంది భారతం మధ్య కొంత భాగం మాత్రం తర్వాత 50 సంవత్సరాలలో ఎర్రన కాలంలో తిక్కన సాహిత్యంతో వికసించిన సహృదయుల సమక్షంలో ఎలా పోతుంది? అది పొసుగుతుందా? కనుక ఇది విచారణ చేయాలి. తిక్కన అంతరార్థం ఇక్కడ సహృదయ నైవేద్యంగా గుప్తం చెయ్యబడింది అని అర్థం చేసుకోవాలి. నన్నయ్య 3 పర్వాలు వ్రాయగా మిగిలిన దాని తుదముట్ట రచించిదినని చెప్పిన తిక్కన నన్నయ్య వదిలిన తోటి నుంచి రచించినట్లు శ్రీమదుభయ కవిమిత్ర పద ప్రయోగం చేత నిర్వచోత్తర రామాయణ రచనకు పూర్వం నుండి తను ఒక్కడే నన్నయ్య రచన పూర్తి చెయ్యాలను
ఫలం పువ్వు ధనించారు. దాని పర్యవసానంగా కిమస్తి మాలాం శ్లోకం రాసి భారత రసభట్టులో ఉన్న పాఠకుడి పర్వ మధ్యలో అందులో భారతంలో సగం వరకు కొంచెం ఎక్కువగా నన్నయ్య రచించి ఉండగా, అంటే 6988 శ్లోకాలను నన్నయ్య తెనిగించి ఉండగా మిగిలిన 4864 శ్లోకాల అరణ్య పర్వాన్ని ఇంకా తెరిగించాల్సి ఉంది. రసహృదయునికి రసభంగం చేయడం తిక్కనకిష్టం లేదు. ఔచిత్యాన్ని పోషించాలని నిర్వచనోత్తర రామాయణంలో నియమాలు తెలుపుకొనిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. దీని పర్యవసానమే కిమస్తి మాలాం శ్లోకము యొక్క కల్పన. భోగలాలసునైన రాజులకు వేటాడటంలో ఉండే వేడుట కానీ అరణ్య పర్వలోనే 12 ఏళ్ళు నివాసం చేయటం విషప్రాయంగా ఉంటుంది. శక్త్యాత్ములైన పాండవులను దుర్యోధనుడు కపరద్యూప్తంలో రాజ్యపద భ్రంశం చేసి అరణ్యవాసానికి పరిభవం చేసి పంపిన ధర్మనీతి తత్సమయ సంక్షోభితులు కాక ధర్మగతి వాడు వనంలో అంటే అరణ్యంలో విషాద వేదనాశ్రమాన్ని పడ్డారని తిక్కన ఉద్యోగ పర్వంలో తెలిపారు. ఈ విషం ద్రౌపది వస్త్రాపహరణం వంటి అవమానాలను దిగమింగుకొని అరణ్యవాసాన్ని చేసిన పాండవుల కథా సంకేతమే అరణ్య పర్వాన్ని విషముని కంఠంలో నిలిపిన హరుడితో పోల్చాడు తిక్కనగా. విరాట పర్వం నుండి సాగించిన ధర్మయుద్ధానికి ప్రతీకని ధర్మస్థాపనం చేయంగా గల హరి అరణ్య పర్వ విరాట పర్వ కలయిక ధ్వని కిమస్తి మాలాం శ్లోక రచనకు మూలంగా హరిహరులను ఏకం చేశారు. దాదాపు 7000 మూల శ్లోక కథను తిరిగించిన నన్నయ్య మరణించిన నన్నయ్యలాగా అరణ్య పర్వశేషం కథ మాత్రం తిక్కన రచించి హర సంకేతంగా విరాట పర్వం నుండి తన స్వభావ సిద్ధ రచన చేసి హరి సంకేతంగా ధ్వనించేసి కనుక అస్థిమాల కాలకూట శబ్దాలు అరణ్య పర్వ రచనకు, కౌస్తుభ యశోదాస్థన్య శబ్దాలు విరాటాది పర్యంత రచనకు సూచించినట్లుగా సూచించి హర ఏకం ద్వారా రెంటిని కవి ఒక్కడని అని తిక్కన ధ్వనింపచేశారు. అలా చేయటం చేతనే పూర్వ పర్వ అర్ధయుక్తి చేసేటువంటి ఎడల యత్నం ఇంచుక అయినా వలదు అని చెప్పారు. కనుక పర్వశేషాన్ని నేను చేయటం మంచిది కాదని అర్థం. వైభావాన్ని స్ఫురింపచేయటం చేతనే తిక్కన బాల్యం నుండి భారత రచనలో ఆసక్తి కలిగి ఉండినట్లుగా నిర్వచనోత్తర రామాయణ కాలంలో కూడా తిక్కన భారత రచనాకాంక్ష ఉన్నట్లుగా, కానీ కిమస్తి మాలాం శ్లోకాన్ని మాత్రం భారత రచనకు పూర్వం రచించినట్లుగా మనం భావించవచ్చు అంటున్నారు. రామాయణ రచనకు మూలమైన మానిషాద ప్రతిష్టాం అనే శ్లోకం హఠాత్తుగా వాల్మీకి నోట నుండి వచ్చి దాని గురించి ఆలోచిస్తుండగా వాల్మీకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కిమస్తి మాలాం శ్లోకం తిక్కనకు హరిహరనాథుని సాక్షాత్కరింపజే. కనుక కిమస్తి మాలాం శ్లోకానికి మానిషాద ప్రతిష్టాం శ్లోకంలాగా భారతపరమైన అర్థం ఉన్నదని భగవత్ దర్శనాన్ని తిక్కన ధ్వనించాడు. కనుక ఈ శ్లోక అర్థ వైశాల్యం ఆ శ్లోకంలో గల వివిధ శబ్దాల చేత ప్రసరింపచేసే విధానం మనం ఆలోచించాలి. దీన్ని పరిశీలించడానికి ముందు
ఆ శ్లోకాన్ని ఒకసారి చదువుకోవటం మంచిది అంటున్నారు శ్రీనివాసరావు గారు. కిమస్తిమారాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం కిం కాలకూటః కిము వా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభూమి. అస్థిమాలా శబ్దం శ్రీకృష్ణ జన్మ ఖండంలో ఇలా ప్రయోగించాడు వెంకటగ. వనద దళాక్షి మున్ను సతివారక యోగ విసృష్ట దేహయై చనిన తదీయ భస్మముల సందనమేన కలవన్ ప్రేమలో తనద తదస్థిమాల అరుతు ధరించను నాట నుండి శంభుని బుధిలు అస్థిమాలియు విభూషణులేర్పనులు అందురు ఉర్వరన్ అన్నారు. కనుక అస్థిమాల శబ్దం సతీదేవి దక్షయజ్ఞ సమయంలో దేహత్యాగం చేసినప్పుడు సతీదేవి ఎముకలను దండగా ధరించిన విషయాన్ని ఉదంతాన్ని గుర్తు చేసే వదన్ అని చెప్పారు. కనుక సతీదేవి తిరిగి పార్వతిగా జన్మించి శివుణ్ణే భర్తగా కోరి ఎన్ని అడ్డంకులు వచ్చినా తదేక దీక్షగా తపస్సు చేసి శివుని భర్తగా పొందిన విషయం ఆ ప్రయోగం ధ్వనింపజేస్తారు. సతీదేవి ఎముకలను అరణ్య పర్వ గద్య పద్యాలతో పోల్చటం వల్ల అరణ్య పర్వ రచన శ్రేష్టత్వాన్ని చెబుతున్నారు. అలాగే పద్యాలను సుమారు అనటం ప్రసిద్ధం కదా, పద్య సుమారు అంటాము. మరణించిన నన్నయ్య పేర తన రచించిన పద్యం అస్థి అని ధ్వనింపచేశారు. అంటే సుమం పద్యంల చేత అల్లబడిన భాగం ఆశ్వాసంగా అస్థి అని పేరు పెట్టినట్టి పద్యాలచే అల్లబడిన పూర్తి ఆశ్వాసం మాల అని తిక్కన ధ్వనించాడేమో. మరణించిన నన్నయ్య పేర రచించిన చతుర్భాష శ్వాశ్వాస శేషంలోని పద్యాలు సతీదేవి అస్తులుగా, అలాంటి అస్తులంటే ఎముకలు విభూతిగా ప్రస్తుతి దివ్యత్వాన్ని పొందిన కారణంగా అస్థిమాల అయిన అరణ్య పర్వ శేష పద్య విరాట పర్వ పద్యాలలాగా శ్రేష్టం అని ఒక ధ్వని ఉందట. అందులో విరాట పర్వంలో భారతాన్ని ప్రబంధ మండలి అని తిక్కన పేర్కొన్నారు. విరాట పర్వంలో భారతం అంటే ఒక ప్రబంధ మండలి కనుక ప్రతి పర్వము ప్రబంధం అని తిక్కన సూచన. కానీ అంకిత ప్రభువుని శ్రోతగా ఏకసూత్రంగా బంధించే ఆశ్వాసాంత ఆరంభ పద్యాలు కలిగి అనేక ఆశ్వాసాలు కలిగినందువలన ప్రబంధమని తిక్కన గారి భావం. అలాంటి అనేక ఆశ్వాసాలు కలిగి ఉండటం వల్ల భారతం ప్రబంధం యొక్క మండలి సమూహం అని. ఏ కవి కానీ ప్రథమాశ్వాసంలో కథ ప్రారంభానికి పూర్వం అంకితవ ప్రభువు పేరు స్వస్యంత్యాలు రచించి కథ ప్రారంభిస్తాడు ఎవడైనా. కానీ ద్వితీయాశ్వాసం నుండి ప్రతి ఆశ్వాసంలో ఒక కంద పద్యంలో అంకిత ప్రభువుని సంబోధించటం కూడా ఒక సంప్రదాయం తెలుగుదేశం. విరాట పర్వంలో తిక్కన అటువంటి 3 సంబోధనా పద్యాలను షష్ఠియంతాలుగా రచింపగని అంతఃసన్నిధి కలిగించుకొని మొదటి ఆశ్వాసంలోనే రచించాడు. కవికి మొదటి నుండి ప్రారంభించటం అలవాటు. అలా కాక ఇంకొక కవి కొంత రచించి మరణించగా ఆశ్వాసాంత భాగం నుండి కొనసాగించుతూ చోటుకు చేరుకొని రచించటాన్ని అంతఃసన్నిధి కలిగించుకొని రచించటంగా తిక్కన ధ్వనింపచేశారు. అలా చెప్పటం చేత తిక్కన మొదట విరాట పర్వం నుండి చివరి దాకా భారతాన్ని రచించి తర్వాత అరణ్య పర్వశేష రచించిన తరువాతని విరాట పర్వ పీఠికా పద్యాలు రచించాడని ఒక ధ్వని. సన్నిధి అనడం వలన అక్కడ నుండి హరిహరనాథాంకితం అని చెప్పకుండానే ధ్వనిస్తోంది. కనుక దీని అంతరార్థం
ఆ పద్యాలు విరాట పర్వాన్ని ముందరి అరణ్య పర్వంలోని సప్తమ షష్ఠ పంచమ ఆశ్వాసాలలో ముందరి పద్యాలుగా ఉండాల్సిన పద్యాలని సూచించాడు. భూసతికి అనే మొదటి పద్యంలోని సతి పద్యం అస్థిమాలా పదం, శ్రీయన గౌరినాబరగులోని గౌరి పదం దీని మంచి బలం కూరుస్తాం. అరణ్య పర్వంలో రాజరాజ ప్రసక్తి ఉండటం చేత హరిహర నాథాంకిత పద్యాలు అరణ్య పర్వంలో వ్రాయటం ఔచిత్య భంగమని తిక్కన అనుకుందాం. నన్నయ్య రచనలాగా తిక్కన ఆరణ్య పర్వశేష రచన చేసినట్లుగా సూచించడం ఈ పద్య రచన ప్రయోజనంగా తలంచవచ్చు. అలా కాకపోతే తిక్కన వంటి మహాకవి అలా రాయ. ఈ సందర్భంలో విరాట పర్వంలో కూర్పుడ నూత్నరత్నమునకున్ కనకంబునకున్ దగు జనాభ్యర్చితమైన భారతమపార కృపాపరతంత్ర వృత్తిమై పేర్చిన దేవదేవునకు ప్రీతిగనిత్తుడ సర్వసిద్ధి నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యదా భక్త కోటికి అన్నాడు తిక్కన. భారతంలో 4వ పర్వంలో 1వ అధ్యాయంలో 28వ శ్లోకం. అది గుర్తు చేసుకోండి అంటున్నారు మనకి గోపీనాథ శ్రీనివాసరావు. ఇక్కడ నూత్నరత్నమనగా భారతంలోని నూతన ఆశ్వాసమని, నూతన కృతికర్త అని ఆలోచించాలి. అరణ్య పర్వశేషంలో 3, 5, 6, 7 ఆశ్వాసాలు పూర్తి రచన కలిగినందున 3 హరిహరనాథ సంబోధన పద్యాలు రచించిన తిక్కన ఇందులో స్మరింపచేశారు. వీటిని మాలలు అని పేరు పెట్టారు. అసంపూర్ణమైన చతుర్థాశ్వాస భాగాన్ని అస్థి అని సూచింపచేయటాన్ని అరణ్య పర్వశేష రచనకు అస్థిమాల అని చెప్పారు. మనం ఏ భావరూపాన్ని భగవంతుడిగా తలుస్తాం ఆ రూపంలో భగవంతుడు దర్శనం ఇవ్వటం లోక ప్రసిద్ధే కదా. ఒకటి వ్యష్టి రూపం, హరిహరులను విడివిడి రూపంగా మరొకటి సమష్టి రూపంగా హరిహరులను ఒకే రూపంగా రూపభేదం రెండైన అసలు అంతర్భావం ఒకటే కదా. అలాగే అరణ్య పర్వశేషం కథ మాత్రం నన్నయ్యలాగా సంస్కృత పద బహుళ నన్నయ్య వంటి సమాస ఘటనలు తిక్కన నన్నయ్య పేర రచించి విరాట పర్వం తన సహజ తెలుగు పద బహుళంగా తన రసశిల్ప శైలిలో నాటకీయత ఉట్టిపడినట్లుగా రచించి తన అద్వైత రూపాన్ని హరిహరనాథ రూపాన్ని భారతంలో చూశాడు. కనుకనే హరిహరనాథుని హరిహర రూపాలు ఏకం చేసి శ్లోకం రాశాడు కిమస్థిలో. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వప్న వృత్తాంతం తిక్కనదే. అలాగే మొట్టమొదటి షష్యంత రచన కూడా తిక్కనదే. అవి తిక్కన మొదటి కావ్యమైన నిర్వచనోత్తర రామాయణంకి లేవు. నన్నయ్య మరణంతో మధ్యలో నిలిచిపోయిన భారతాన్ని కొనసాగించటానికి నిర్ణయించినప్పుడే అది చోటు చేసుకున్నాయి. కనుక స్వప్న వృత్తాంతం కృతి భర్తను నిర్ణయిస్తుంది. పుట్టుక స్వప్నమని శ్రీజన్మ ఖండంలో మనకి కృష్ణఖండంలో చెబుతోంది. చూడండి, కొడమి సర్వంబు సలిల బుద్భుత సమాస మను భవమది స్వప్నతుల్యం పటంచు ఆత్మలు నుంచి బుధులు ప్రయత్నముంద మలల ధర్మ మొనరింతురెప్పుడు ధరణి నాథ. కనుక ఈ స్వప్న వృత్తాంతం నన్నయ్య తిక్కనగా పుట్టటానికి దేహాంతరంగా జరిగిన వృత్తాంతాన్ని తెలపటమే స్వప్న వృత్తాంతము యొక్క ప్రయోజనం. నన్నయ్యే మళ్ళా తిక్కనగా పుట్టాడు. కనుక నిర్వచనోత్తర రామాయణంలో షష్ఠీ విభక్తితో ప్రారంభించి ఆశ్వాసాంతాలలో విభక్తులు మార్చి దాని మార్పుల వలన తేడా గమనించారు.
అప్పుడు షష్ఠీ విభక్తితో 2 విధాలుగా ప్రయోగించవచ్చనే విషయాన్ని తిక్కన గమనించి ఉంటాడు కూడా. భారత అరణ్య పర్వంలో మధ్యలో ఒకసారి, విరాట పర్వంలో రెండవసారి విభక్తులతో ప్రారంభించాల్సిన అవసరం కలిగింది. 2 చోట్ల ఒకే విధంగా వాడటం సమంజసం కాదని తిక్కన అనుకొని కూడా ఉంది. షష్ఠి అనేది పార్వతీదేవికి అర్థం ఉన్నందువల్ల దక్షయజ్ఞంలో సతీదేవి అంతాన్ని సూచించే షష్ఠియంత శబ్దంచే పను నన్నయ పునర్జన్మ అనే విశేషాన్ని సాధింపవచ్చని షష్ఠీ విభక్తి ప్రత్యయం అరణ్య పర్వంలో ప్రయోగింపవచ్చని తలచి కూడా ఉండొచ్చు. కనుక హర సంకేతకమైన అరణ్య పర్వాన్ని షష్ఠీ విభక్తితో, హరి సంకేతమైన విరాట పర్వాలను, అంటే విరాట పర్వం నుంచి చివరి షష్ట్యంతాలతో తిక్కన ప్రారంభించి ఉంటారు. అందుకనే అస్థిమాల కౌస్తుభ పదాలను ప్రయోగించి ధ్వని చేశారు. నిర్వచనోత్తర రామాయణంలో హరిహర పద్మగర్భులను, ఆది కవీంద్రుల నూత్న సత్కవీశ్వరులను భక్తి కొల్చి అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తెంచిన తిక్కన భారతంలో భగవదంకితం ఇచ్చేటువంటి విగ్రహారాధనతో సమంగా పరిగణించి అరణ్య పర్వశేషాన్ని భూపతికి దివంబగు అని షష్ఠీ విభక్తి ప్రత్యయంతో సరస్వతీకమైన కావ్యంతో బ్రహ్మతో కూడిన సరస్వతి రూపంగా స్తుతించి విరాట పర్వాన్ని, హరిహర తత్వాన్ని శ్రీయన గౌరినాబరగు పద్యంలో 2 చోట్ల ఉత్పలమాల వృత్తాలు వాడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అభేదం చూపించి తన కళా విదుత్వాన్ని ప్రదర్శించి 2 ఒక్కరే రచించారు అనే ధ్వని కూడా, అంటే నన్నయ్య గారే తిక్కన అవతారం ఎక్కి రాశాడు. భూపతికిన్నలోని పతికిని విరాట పర్వం, భూసతికినని దాని సతికిలో విరాట పర్వంలోని అస్థిమాలకు సంబంధం ఉంది. అలాగే దివము అనే పదం దివం నుండి తన తండ్రి కేసన హరిహరనాథుడితో వచ్చి స్వప్న వృత్తాంతం చేసేదంటూ గుర్తు. ఆ పద్యంలో షష్ఠీ విభక్తి ప్రత్యయ ప్రయోగమే కాక సమాగమ పదం నన్నయ రచన, తిక్కన రచన సమాగం ధ్వని కూడా కనిపిస్తుంది. దీని ద్వారా అరణ్య పర్వ శేష రచన తిక్కనది అని తెలుసుకోవటానికి పదముల జాడ, అంటే అడుగుల జాడగా తిక్కన ప్రయోగించాడు అని అర్థం చేస్తుంది. ఆ శివ కేశవ, శివరామ, శివరామకృష్ణ, శివనారాయణ, శంకరనారాయణ, హరనారాయణ వంటి పదాలు ఎన్నో ఉండగా హర అనే 2 అక్షరాలచే ఏర్పడిన 2 మూర్తులను కలిపి హరిహరనాథుడిగా స్తుతించటంలో ఒక గొప్ప విశేషం కనపడుతోందంటున్నారు శ్రీనివాసరావు. హరిహర శబ్దం నన్నయ్య ప్రయోగించే ఉన్నాడు. హరిహర దేవాలయం అంతకు ముందరి ఉండే ఉన్నది. కానీ ఉన్న శబ్దములన్నిటిలో తనకు కావాల్సిన శబ్దాన్ని తను తలచి ప్రయోజనాన్ని బట్టి ఎన్నుకోవడం కవి యొక్క స్వతంత్రం. కనుక నన్నయ్యలోని మొదటి అక్షరం, హరలోని 2వ అక్షరం అకారం ఉండటం చేత, తిక్కనలోని మొదటి అక్షరం, హరిలోని 2వ అక్షరం ఇకారం ఉండటం చేత హరిహర శబ్ద ప్రయోజనంగా కనిపిస్తోందని లాగేసరిన. కిమస్తి మాలాంలోని సతీదేవి, శ్రీయన గౌరినా బరగులోని గౌరీపదం సతీపద ప్రయోజనాన్ని ధ్వనిస్తోంది. ఆ పదము యొక్క సార్థక కనుక హరిహరనాథ శబ్దమే చక్కగా ఉంటుందని ఎన్నుకున్నాడు తిక్కన మహానుభావుడు. అంతేకాక హరిహర
హరిహరాజ్ అజ గజానన అనే పద్యంలో సూర్యుణ్ణి ద్వారముఖంలో పెట్టి తలుపు తెరిచి మూసినట్లుగా సూర్యుని అస్తమయానికి చంద్రుడు హరుని శరీరానికి శోభనిచ్చిన వాడుగా ఉదయించినట్టు నన్నయ అస్తమయానికి తాను పుట్టుకను సూచించి భారత రచనలోని అద్వైతాన్ని కూడా సూచించాడు. కౌస్తభం పాల సముద్రం చిలికిన లక్ష్మీదేవితో పాటు పుట్టి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని అలంకరించి నా సహజ రత్నం అలంకార ప్రియుడైన హరికి వేదత్రయమైన భారత భాగవత రామాయణాలలో భారతం పంచమ వేదం, వేదమే రామాయణంగా అవతరించింది కనుక భాగవతం వేదం యొక్క సారం. కనుక భారత భాగవత రామాయణాలు వేదత్రయం. ఏ కావ్యానికైనా భగవదంకితంగా రచించి సమర్థించిన అది కౌస్తుభమే అవుతుంది. విరాట పర్వం నుండి తన స్వభావ సిద్ధమైన శైలిచే రచించే భారత కౌస్తుభం అనే పదం చేత ఫలింపచేశాడు తిక్కన మహానుభావుడు. కాలకూటం అంటే విషయం. యముడి గృహం కూడా కాలకూట అంట. వాసుకుడి తాడుగా మందరాచలాన్ని కవ్వంగా చేసి దేవదానలు పాల సముద్రాన్ని చెలికినప్పుడు హలాహలం బయటికి వచ్చి లోకాలను దహిస్తూ వేస్తుంది. ఆ విషాన్ని అగ్రపూజగా గ్రహించి లోకాన్ని కాపాడమని హరుణ్ణి ప్రార్థించాడు. హరుడు ఆ విషాన్ని స్వీకరించి పార్వతీదేవి అభ్యర్థన చేత దాన్ని కంఠంలో నిలిపి లోకాన్ని కాదు. అందుచే శివుని కంఠం నల్లబడింది. ఆ విషాన్ని నల్లగా చేసిన శివుడి కంఠానికి కాలకూటమనే పేరు కూడా ఉందట. శివుడి కంఠానికి ఈ సందర్భంలో పోతన గారి కాలుచే సమ్మెత వ్రేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే బొమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్భితంబుగన్నని గుర్తు చేసుకోవాలి. కాలకూటం మరణించిన నన్నయ్య పేర తిక్కన రచించిన కవిత్వం కాలకూటమని ధ్వనిస్తోంది. పరమపదించిన నన్నయ్య పేర తిక్కన అరణ్య పర్వశేషాన్ని రచించాడు. అనుమానం లేదంటున్నారు. ఇంకెవరూ తాము రచించినట్టు చెప్పుకోకుండా వివిధ స్థానాలలో పదాల చేత ధ్వనింపచేయాల్సిన అవసరం ఆయనకు ఏర్పడింది. అది నన్నయ్యకు తిక్కన చూపిన సహృదయతను మరెవ్వరూ అన్యాయంగా ఉపయోగించిన అద్భుత శిల్పం అంటున్నారు. ఉదాహరణంగా తిక్కన విరాట పర్వంలో అంతఃసన్నిధి కలిగించుకొని రచించిన 3 ఆశ్వాసారంభ సంబోధన దేవా దివ్య చిత్తంబు నవధరింపుమని కథ జగత్ప్రసిద్ధి కావున అని విరాట పర్వంలో అరణ్య పర్వశేష ప్రస్తావన విషయ తిక్కన కాలకూటంగా ధ్వనించి యశోదాస్థన్యం అంటే శ్రీకృష్ణుడి పెంపుడు తల్లి అయిన యశోదాదేవి చనుబాలు అని మామూలు. సుప్రభాత రచనలో కౌసల్య సుప్రజారామ అని కౌసల్య పేరు ప్రసిద్ధి చెందగా కౌసల్య స్థానం అనక యశోదాస్థన్యం అంటం కారణం కూడా ఉండాలి. శ్రీకృష్ణుడు దేవకీదేవి కడుపులో పుట్టి యశోదాదేవి స్తన్యాన్ని గ్రోలడం తిక్కన తన స్వంత రచనం కాక నన్నయ్య రాసి వదిలిన భారతాన్ని పూర్తి చేయటంలో ధ్వని ఉందంటున్నా. యశోదాస్తన్యమనగా యశస్సును ఇచ్చే తల్లి యొక్క స్తన్యమని కూడా ధ్వనింపచేసి దాని ద్వారా తిక్కన భాగవత రచన ఆసక్తిని ధ్వనింపచేశారు. చాలా లాగారు ఈయన శ్రీనివాసరావు గారు. పోతన శ్రీకైవల్య పదంబు చేరటకు నైచింతించద అన్న పద్యంలో నందాంగనా డింభకుల్ అని ముగించిన నందాంగన యశోదాదేవికేగా
పై భావాలను స్వీకరించి హిమస్తిమాలాం శ్లోక తాత్పర్యాన్ని రాసుకుందాం. ఏమని చెప్పాలి? అలంకరించుకోవటంలో నీకు ఎముకల దండ అంటే మరణించిన నన్నయ్య పేరుతో రచించతలచిన అరణ్య పర్వశేష రచన వంటి రచన అంటే ఇష్టపడతావా? లేక కౌస్తుభం అంటే విరాట పర్వం నుండి తెలుగు పదాలు ఎక్కువగా ప్రయోగించి రచించటానికి తలపెట్టిన రచన వంటి రచన అంటే తిక్కన స్వభావ సిద్ధ రచన ఇష్టపడతావా? హరిహర రూపాలు కలిపిన నీకు రెండూ ఇష్టమే కనుక నేను 2 రకాలు రచిస్తా అని. కాలకోట విషం అంటే నేను మరణించిన నన్నయ్యలాగా రచించే రచన బాగా రుచిస్తుందా? లేక యశోదావి చనుబాలు దేవకీదేవి కడుపున పుట్టిన యశోదాదేవి చనుబాలు తాగినట్టు నన్నయ్య భారతం కాక నా భాగవత రచన అంటే బాగా రుచిస్తుందా? చెప్పవయ్యా స్వామి అన్న. దేవా యోగ బలమున దేహత్యాగము చేసి సతీదేవి ఎముకల దండను పరమశివుడు ధరించిన పార్వతీదేవిగా పుట్టిన సతీదేవినే భార్యగా పొందినట్టు నన్నయ్య భారతం రచింపుతూ మరణించగా మిగిలిన భారతాన్ని కొనసాగించడం నీకు ఇష్టమా? లేక ఆది పర్వం నుండి పూర్తి భారతాన్ని భగవద్ అంకితంగా చేసి రచించటం ఇష్టమా అని దేవుడే ప్రశ్నించి నన్నయ్య మరణించి అరణ్య పర్వం మధ్యలో రచన ఆగి కాలకోటం చేరటం ఎందుకు? మళ్ళీ ఒక పుణ్యస్త్రీ తనుబాలు భారతరచన కొనసాగించటానికి తాగటానికి పుట్టుట ఎందుకు చెప్పు స్వామి అని నిలదీసి. 3. నన్నయ్య వ్రాసి వదలిన భారత రచన భగవద్ అంకితంగా రచిస్తే ఇష్టపడతావా? లేక భాగవత రచన భగవదంకితంగా రచిస్తే ఇష్టపడతా? నన్నయ్య మరణించడం ఎందుకు? యశస్సుని ఇచ్చే అంటే ఇవ్వటానికి మోక్షాన్వేషణకై ఒక పుణ్యస్త్రీ తనుబాలునాశ్రయించి శ్రీకైవల్య పదం చేరటానికి నేను చింతిస్తున్నా. నందాంగనాడింభకుని అని పోతనగా పుట్టడం ఎందుకు చెప్పు స్వామి అన్న. నన్నయ్య వ్రాసి వదలిన భారత రచన భగవదంకితంగా రచిస్తే ఇష్టపడతావా? లేక రామాయణ రచన భగవదంకితంగా రచిస్తే ఇష్టపడతావయ్యా? పోతన రామాయణ రచన తలపెట్టగా శ్రీరాముడు ప్రత్యక్షమై భాగవతం రచించమని చెప్పాడుగా. కనుక అది అర్థం చేసుకో. జనన మరణ భ్రమణంలో కొట్టుకునేటువంటి కాలకూటంతో ప్రయోజనం ఏమిటి? మళ్ళీ మోక్ష అన్వేషణకై యశస్సును ఇచ్చే పుణ్యస్త్రీ స్తన్యాన్ని ఆశ్రయించడం ఏమిటి చెప్పవయ్యా స్వామి? అలా భావించిన తిక్కన భారత రచనానికి చక్కని పథకాన్ని రచించారు అంటున్నారు. రేపు నన్నయ్య రచన అరణ్య పర్వ వర్ష వర్ణనతో సరిపోయి ఎలా చేశారు రేపు తెలుసుకుందాం.